తిరుపతి జిల్లా సచివాలయ నియోజకవర్గం నాగలాపురం మండలంలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో వికసిత్ భారత్ జీ రామ్జీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీఓ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారులు బాబయ్య చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. వారు అభివృద్ధి కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించి గ్రామ స్థాయి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మాజీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ మండల అధ్యక్షుడు అయ్యప్ప, తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పార్థిబన్, శ్రీ పల్లికొండేశ్వర ఆలయ పాలక మండలి సభ్యులు మండేల తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్మికులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు. మన ఎంబీఏ1 బాబయ్య సారు, ఎంబీఏ2 చంద్రశేఖర్ సారు, ఆ తర్వాత ఏపీఓ సుధాకర్ సారు, ఎంపీడీఓ అనివార్య గారు, సీఎం అమలు వస్తున్నారు మీటింగ్లో, ఎంపీడీఓ గారికి, మరి ఇక్కడ మండల టీడీపీ జనరల్ సెక్రటరీ పార్థిబన్న గారికి, బీజేపీ మండల అధ్యక్షుడు అయ్యప్ప గారికి, మన మండేల గారికి, ఇక్కడ చేసినటువంటి ఉపాధి హామీ ప్రజలకు, కూలీల ప్రజలకు మరియు ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి, ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ కూడా పేరు నాకు ధన్యవాదాలు. ఇంత ముందుగా ఎన్ఆర్టీసీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకము జూన్ 30కి క్లోజ్ చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాలకు మన దేశంలో వికసిత్ భారత్ జీ రామ్జీ అనేది జూలై 1 నుంచి పెట్టడం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఏమంటే నేనుగా తీసుకుంటే మామూలు అంటాం, ఇప్పుడు 125 డేస్ వర్క్, ఇది 25 నెలలకు పెంచుతూ అదేవిధంగా ఇక్కడ వికసిత్ భారత్ జీ రామ్జీ అనే పేరు పెట్టి డేస్ పెంచినారు, కూలీల డేస్ పెంచడం జరిగింది. దీన్ని మెయిన్గా ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఏర్పాటు చేయడం, కూలీలకు ఇప్పుడు మన మామూలుగా నిరుద్యోగ వృత్తిలాగా మీరు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కార్డు మీద 125 డేస్ పనిచేయాలి. దానికి సంబంధించి నిరుద్యోగ వృత్తి మీకు ప్రభుత్వం అందిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60%, 40% స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు వాళ్ళు అందుకుంటారు మీరు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ ప్రోగ్రామ్ అనేది 125 డేస్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి మీకు ఏదైనా బిల్లులు ఆలస్యం అయితే కూడా దానికి వాళ్ళు పరిహారము అపరాధం చేస్తారు. బిల్లు లేట్ అయితే ఇంతకుముందు మాదిరిగా ఎప్పుడో పనిచేసినాం సార్, లాస్ట్ మంత్ పనిచేసిన బిల్లు రాలేదు అని చెప్పకూడదు. ఏదైనా ఉంటే మీరు సార్లు ఉన్నారు, ఏపీఓ ఉన్నారు, ఎంపీడీ ఉన్నారు, వాళ్ళు తీసుకురండి. మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ ఉన్నారు. మీరు కరెక్ట్గా డేట్ అప్డేట్ చేస్తే మీ బిల్లులు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఏదైనా ఉంటే వాళ్ళు అడగండి, మా మాదిరి మేము చెప్తాము, మీ బిల్లు వచ్చేట్టు ఏర్పాటు చేస్తాం. మీకు 100 రోజులు, సంవత్సరానికి 100 రోజులు పడించినారు. ఇప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు ఇంకా ఒక 25 రోజులు ఎక్కువగా ఇచ్చినారు. ఎందుకంటే మీకు ఇంకా పని చేయాలా, పని లేకుండా బాధలో ఉన్నారనేసి 25 రోజులు పెంచి సంవత్సరంలో మనకి 365 రోజులు ఉంటే దాంట్లో 3/1 అంటే 125 రోజులు మీకు పని హామీ కల్పిస్తున్నారు. ఈ పని హామీ కల్పించడం కాకుండా మీకు రోజు డైలీ వేజ్ కూడా మీకు ఇంతకుముందు పెంచేసినారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక మీకు పెర్ డే వేజెస్ రేట్ కూడా పెంచినారు. ఇంకోటి స్పెషల్ దీంట్లో ఏంటంటే మీరు పని చేసి ఒక వారం బిల్లు, 10 రోజుల బిల్లు, 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత ఇంతకుముందు పడతా ఉంది. ఈ మీద 15 రోజుల లోపల మీ ఖాతాలో పడాలా. ఇది రూలు. ప్లస్ మీరు పని చేస్తున్నారంటే మీరు పని చేసేటప్పుడు లొకేషన్, జీపీఎస్ ట్రాకింగ్, మీ ఫోటో అన్నీ తీసుకునేసి పకడ్బందీగా మీ ఖాతాలో మీరు పని చేస్తే మీకు పడుతుంది. వేరే వాళ్ళు మార్చి పని చేసేది, ఇంకొక పని చేసేది అదంతా కట్టడి అవుతుంది. కరెక్ట్గా మీ యొక్క పని మీకే వస్తుంది. మీ పని వచ్చేసరికి లేదు. ఇక్కడ ఎక్కడ కానీ డ్రాబ్యాక్ కానీ దొంగతనం కానీ జరిగేదానికి అవకాశం లేదు. దానివల్ల నేను అంటే సద్వినియోగం చేసుకునేసి 125 రోజులు మీ పని సక్రమంగా చేసుకునేసి మీకు ఏదైనా రిమార్క్ ఉంటే సార్ ఉంటారు, ఏపీఐ సార్ గారు ఉంటారు, మేడం ఉంటారు, మేము కూడా ఉంటాం సహాయం చేయడానికి. ఏదైనా ఉంటే మీరు మేము దగ్గరలో ఎవరు ఉంటే మీరు అడగండి, మేము తప్పకుండా మీకు ఏం సహాయం చేయాలని మేము చేస్తాం. విన్నారు. మనము ఒకప్పుడు ఇది కరువు పని అనేవాడు, అంటే కరువు ప్రాంతాల వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు.
ఆ తర్వాత ఉపాధి హామీ అంటే ఉద్యోగం, ఉపాధి వేరు ఉద్యోగం వేరు. ఉద్యోగం అంటే రెగ్యులర్గా పోతుంటాము, ఉపాధి అంటే ఎప్పుడైనా పోయినప్పుడు డబ్బులు ఇస్తారు. కాబట్టి 100 రోజులకి డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టినారు. ఆ 100 రోజులని ఇప్పుడు 125 రోజులు చేస్తారు. అంటే ఒక 25 రోజులు ఎక్స్ట్రా పని మీకు దొరుకుతుంది. చేసిన పనికి ఆలస్యం చేయకుండా బిల్లులు ఇస్తామనే విషయాన్ని ఎన్లైట్ చేయడం కోసం మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి నాయకుల్ని, అధికారుల్ని, పని చేసేటువంటి ఉపాధి హామీ పని చేసేటువంటి కూలీల్ని, మరి టెక్నీషియన్స్ని అందరూ కూడా పిలిపించి దాన్ని ఎన్లైట్ చేస్తున్నారు. ఈ పథకం పేరు కూడా మార్పు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేయాలని ఈ ప్రోగ్రాం పెట్టారు. ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏపీఓ గారు ఉన్నారు. మాకు ఇప్పటివరకు కూడా ఏదైనా ఆలస్యంగా చెల్లింపులు వచ్చినాయని కానీ వేరే విధంగా కానీ చాలా ఇబ్బందులు ఉండేవి. ఒకప్పుడు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మన సుధాకర్ గారు చేస్తున్నారు. అదే మనకి 100 రోజులు పని వచ్చేది, ఇందులో అదనంగా 25 రోజులు పని కల్పిస్తారు. అంటే 7,500 రూపాయలు మనము అదనంగా సంపాదించుకునే అవకాశం కల్పించారు. తర్వాత ఈ డిలే పేమెంట్ అన్నారు, వేతనంలో ఆలస్యంగా వస్తుంటే మనకు 3 నెలలు 2 నెలలకు ఒకసారి వేతనాలు వచ్చేటప్పుడు ఇప్పుడు సిస్టంలో ఏం చేశారంటే, మీకు పనికి వచ్చిన 15 రోజులకి పేమెంట్ కొట్టకపోతే మీ అకౌంట్లో రాకపోతే ఆటోమేటిక్గా సిస్టంలోనే లింక్ పెట్టేసినారు. అంటే అపరాధం ఎన్ని రోజులు డిలే అయితే అన్ని రోజులు, మొదటి 35 రోజులకి 25% వస్తుంది. అలాగే నెల దాటిపోతే 50% మీకు అపరాధ రుసుము అనేది ఈ విధంగా చట్టంలో పొందుపరుచున్నారు. ఇది ఒక మనకి ఆదాయం, అంటే ఉపాధి శ్రామికులకి ఇది ఒక కొత్త అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ మనకి వ్యవసాయం చేసేటప్పుడు రైతులకి మన వ్యవసాయ కూలీలు తక్కువ పడతాయనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ బీబీజీ రామ్జీలో ఒక సంవత్సరంలో 2 నెలలు క్రాప్ హాలిడే, అంటే వ్యవసాయ పనులు ఉండేటప్పుడు మన పని ఆపి వ్యవసాయ పనులు చేసుకోవాలని మనకి ఇందులో రైతులను ఉద్దేశించుకునే అవకాశం ఇచ్చున్నారు. తర్వాత ఈ పనిలో కొత్త అంశాల్లో 4 రకాలుగా డివైడ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మనకి నీటి సంరక్షణ పనులు అనేది ఒక రకం ఏర్పాటు చేశారు. ఇందులో గుంటల పూడికి తీత, వాగులు, చెరువులు, అదేవిధంగా ఫీడర్ కాలువలు అంటే వరవ కాలువలు, ఫీల్డ్ ఛానల్ పంట కాలువలు, అలాగే రైతులకు కూడా ఇచ్చారు. రైతులు బావుల్లో పూడికి తీత, అదేవిధంగా ఇంకా మనకి కమ్యూనిటీకి సంబంధించిన, అంటే సమాజానికి ప్రభుత్వానికి సంబంధించి ఏదేదైతే మన కమ్యూనిటీ అసెట్స్ ఉన్నాయో, అంటే ఆస్తులు, గుంటలు కానీ ఇట్లాంటివన్నీ కూడా పూడిక పనులు తీసి నీటిని, వర్షపు నీటిని సంరక్షించుకునే విధంగా చేసుకునేది ఒక రకం. ఇందులో మనకు 63 వర్కులు ఉన్నాయి. అది డీటెయిల్గా మనం ఇంకా ముందు చెప్పుకుంటాం. రోడ్లు, ప్రహరీ, తర్వాత